నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పాలకూర వచ్చింది, పాలకూర కోసుకుందాము. వంకాయలు కూడా వచ్చినాయి, వంకాయలు కూడా కోసుకుందాము. పక్కన వాళ్ళు అడిగినరు, కొంచెం ఎక్కువనే ఉన్నాయి ఇప్పుడు, అందుకే కోసుకుంటున్నా. పాలకూర కోసుకుందాం రండి. పాలకూర కోస్తున్నా అంటే పక్కన వాళ్ళు అడిగితే ఇస్తా. వాళ్ళు ఊకేం తీసుకోరండి, ఎందుకంటే బాబును పట్టుకొని అంత కష్టపడి ఎరువులతో పండిస్తున్నావు మంచిగాని వాళ్ళు కూడా డబ్బులకే తీసుకుంటారు. ఎందుకంటే ఒకసారి 2 సార్లు అంటే ఊకే ఇస్తావు, మళ్ళీ ఇస్తే నీకు కూడా బాగుండదు కదా అని డబ్బులు ఇచ్చే తీసుకుంటారు. ఇంతకుముందు బాగా వేసేదాన్ని, ఇప్పుడైతే చాలా తక్కువైనాయి. కాకపోతే ఈ పాలకూర వంకాయలు మాత్రం కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇస్తున్నా. ఎందుకంటే ఎరువులు వేసి పండిస్తాయి కదా, వాళ్ళకు కూడా ఇష్టంతో తీసుకుపోతారు, మళ్ళీ వచ్చి అడుగుతుంటారు. ఊకే తీసుకోండి అంటే కూడా తీసుకోరు వాళ్ళు, అసలుకు నీ కష్టం మాకెందుకు అని అంటారు. చూడండి ఎంత బాగుంది అండి పాలకూర. మళ్ళీ ఇప్పుడు కట్ చేసుకున్నాక మళ్ళీ ఎరువు పోస్తాను నేను. ఎరువు పోస్తే మళ్ళీ వారం వరకు మంచిగా వచ్చేస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, ఎందుకంటే మనం ఎరువులు వేసి చేసుకుంటాం కాబట్టి. కాకపోతే మందులు వేసినంత ఫాస్ట్గా రాదు, కానీ కొంచెం నిదానం వస్తుంది. చూడండి ఎంత బాగుంది చూడండి. నాకు నా తోటలో చేస్తుంటే ఒక చేనులో చేసిన ఫీలింగ్ వస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది, మైండ్ కూడా చాలా మంచిగా అవుతుంది. ఇంతకు ముందే కోసేది ఉండే, బాబు కొంట్లో బాగాలేక కోయలేకపోయినా. ఇక్కడ రాలేదు, ఇక్కడ చూడలేదు కూడా నేను. ఇంకా ఆయన దగ్గరనే ఉండాలి, ఆయన సుస్థ అయితే పక్కకు జరగనియడు. మిద్దె పైన కూడా వాటర్ నేను వేయలేదు, మా వాళ్ళే పోసిండ్రు. మళ్ళీ ముదిరితే కూడా బాగుండదు, ముదరక ముందుకే కోసుకుంటాము. చాలు, తర్వాత కోసుకున్నాం. ఇది చూడండి, పాలకూర కోసుకున్నాం కదా, ఇప్పుడు వంకాయలు కోసుకుందాము. చాలు పాలకూర, మళ్ళీ తర్వాత కోసుకుంటా నేను. వంకాయలు దింపుకుందాం ఇప్పుడు. చూడండి తెల్ల వంకాయలు ఎంత బాగుంటాయి చూడండి, టేస్ట్ కూడా బాగుంటాయి. అందుకే అడుగుతారు, వదినా ఉన్నాయా ఉన్నాయా అని అడుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళు తిని చూసిండ్రు కదా. తక్కువ అయిపోయినాయి, బాగానే వెళ్ళిండే. కానీ చాలా ఇబ్బంది ఇవన్నీ పెంచుకోవాలంటే కూడా. పక్కన వాళ్ళు అంటారు, మేము ఒక్క పుదీనా చెట్టు పెట్టుకొని మేము నీళ్ళు పోయాక ఎండిపోతుంటుంది, ఒక్కొక్కసారి ఇన్ని చెట్లు పెట్టుకొని ఎంత కష్టపడతావు వదినా నువ్వు అంటారు. అయినా బాబుని పెట్టుకొని మరి నాకైతే ఏం కష్టం అనిపించేది, మంచిగా అనిపిస్తుంది చేస్తుంటే. ఇవి చేసుకున్నాకనే నాకు చాలా మైండ్ చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకే చాలా ఇష్టంతో పెంచుకుంటా చెట్లు నేను. చూడండి వంకాయలు ఎంత బాగున్నాయి చూడండి.
చాలు ఇంకా వంకాయలు ఇప్పుడు మళ్ళీ తర్వాత కోసుకుందాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.